స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు స్వామివారి ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ రామారావు ఫ్యాన్స్ కూడా ఇక్కడ విక్రమహాల్లో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్పమైన విషయం. మరి ఇదే విధంగా కూడా గత 30 సంవత్సరాలు ఎన్టీ రామారావు స్వర్గస్థ అయినప్పుడు కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఈ యొక్క విక్రమహాల్లో కూడా అభిమానులు కూడా మరి ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని కానీ జయంతి కార్యక్రమాన్ని కానీ అదే విధంగా చేయడానికి చాలా సంతోషకరంగా భావిస్తూ మరి అదే విధంగా కూడా స్వర్గీయ శోభన్ బాబు గారు కూడా ఇటీవల కాలంలో మరి జనవరి 14వ తారీఖున పుట్టినరోజు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అలాగే శోభన్ బాబు అభిమానులు కానీ అలాగే మామూలుగా ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఈ రోజున గొప్ప మహోత్తర కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ స్థాపించడం అనేది చేయడం అనేది చాలా గొప్పకరమైన విషయంగా భావిస్తున్నాం. మరి అదే విధంగా దీనికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి కానీ ఎవరైతే మామూలుగా వడ్డీ నవీన్ కానీ అసలు కాశీ నవీన్ కానీ అలాగే సిటిఆర్ఐ బాచీ కానీ అలాగే ఇతర పెద్దలు కానీ అందరూ రావడం జరిగింది. అలాగే ఉన్నటువంటి ఎవరైతే మామూలుగా ఈ రోజుని ఈ యొక్క డయాస్పరంగా ఉన్నటువంటి గాయకులు అవనాయండి ఈ రోజున అభిమానులు అవనాయని వీళ్ళందరినీ కూడా చాలా అత్యంత పరంగా భావిస్తున్నాం. మనం ఈ రోజు చాలా సంతోషకరం. ఈ మధురానుభూతులు కానీ మధురానుభూతులు కానీ గొప్ప మరుపులేని మరుసటి రోజులుగా భావిస్తారు మనందరూ కూడా. మరి అదే విధంగా కూడా ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం మాట్లాడుకునే విషయం ఎంతైనా ఉంది. ఈ రోజున ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ రంగ చరిత్రలో మహానటుడిగా కొనసాగుతూ ఆనాటి సినీ రంగ చరిత్రని కరగరలాడిస్తూ కూడా ఇటు సాంఘిక పౌరాణిక జానపదాల సినిమాలో అతి పెద్ద పేరు సంపాదించి ఘనత సంపాదించిన మహనీయుడు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విషయాన్ని మరో చాలా తెలుసుకోవాలి. ఆనాటి ఏదైతే ఉందో 1982 మార్చి 29 యుఎంఎల్ఏ పార్టీ హైదరాబాద్ లో ఏదైతే యుఎంఎల్ఏ పార్టీ తన మన చిన్న పెద్ద కుల మతాలతో సంబంధాలు లేకుండా పార్టీ స్థాపించిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విషయాన్ని ఈ రోజు మనందరూ తెలుసుకోవాలి. ఆ రోజు ఏదైతే పార్టీ స్థాపించి ఈ రోజుని ఆ రోజుల్లో 1982లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టి తనలో నేనున్నానని చెప్పి ఈ రోజుని మన నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఈ రోజు వెలుగులోకి తీసుకోవడం చాలా గొప్పకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి అటువంటి మహోన్నత వ్యక్తి ఆ రోజున అతి తక్కువ కాలంలోనే 82-29 ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ రోజున 8 నెలల తరుణంలోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఎవరికైనా దక్కిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ రోజున సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజున మాకు మరి మన తెలుగు గౌరవాన్ని కానీ తెలుగు ఆదర్శాన్ని కానీ తెలుగు జాతిని కానీ ఈ రోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కలిసిపోయినటువంటి మహానుభావుడు ఎవరంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్న విషయాన్ని ఈ రోజు మీరందరూ కూడా మన అందరూ పరిగణ తీసుకోవాలి. ఆ రోజు ఏదైతే మన పార్టీ స్థాపన గురించి అన్న మాటలు మన పరిగణలో తీసుకోవాలి. ఏదైతే కిలో 2 రూపాయలు బియ్యం పథకం కానీ ఆ రోజున మహిళలకి సమాన హక్కులు కల్పించగా కానీ ఏదైతే ఉన్నటువంటి సర్వీసుల విషయానికి ఏవైతే మాట ఇచ్చారో ఎవరైతే పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అది సంక్షేమ పథకాల్లో కానీ చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మన స్ఫూర్తిగా కూడా తీసుకోవాలి. ఆయన ఒక నటుడు కాదు, మహానుభావుడు, మహాదేవుడు అనుకోవాలి. ఎందుకంటే మా చిన్నతనంలో ఆయన చూసినప్పుడు అనేక సందర్భాల్లో దేవుడి వేషాలు వేసినటువంటి ఈ రోజు మర్చిపోలేం. రాముడి వేషం కానీ కృష్ణుడి వేషం కానీ దుర్యోధన వేషం కానీ భీష్ముడి వేషం కానీ చునావేశంగా చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు. గదెత్తితే గదకేవన్నీ తెచ్చేటువంటి మహనీయుడు మహానుభావుడు. మరి ఆ రోజుల్లో సినిమాల గురించి చెప్పుకోవాలనుకుంటే ఒక లవ్ కోర్స్ తీసుకోండి, ఒక మామూలుగా ఉన్నటువంటి దానవీర సూరకర్ణి తీసుకోండి, అలాగే శ్రీకృష్ణ విజయం తీసుకోండి, శ్రీకృష్ణ పాండవేయం తీసుకోండి. ఇటువంటి రోల్స్ ఈ సునాయాసంగా యాక్ట్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి అలా ఒకే సింగిల్ పేపర్ యాక్ట్ చేసినటువంటి మహానటుడు ఉంటుంది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఏదైతే జనవరి నెల వచ్చేటప్పటికి మొట్టమొదటిగా 2 పండుగలు మనకి ఒకటి ఏంటంటే మన పండుగలు చేసే కార్యక్రమం అయితే జనవరి 14వ తారీఖు స్వర్గీయ శోభన్ బాబు గారు పుట్టినరోజు చాలా మనకు అదృష్టంగా భావిస్తూ అదే విధంగా జనవరి 18వ తారీఖు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం కూడా చాలా గొప్పవరంగా భావిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరు పట్టుదలగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా పక్కన పెట్టి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి అభిమానులు కూడా ఈ రోజుని ముందుకు వచ్చి యొక్క కార్యక్రమం చేపట్టడం విధంగా కూడా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. పైన స్వర్గీయ నందమూరి రామారావు కానీ పైన స్వర్గీయ శోభన్ బాబు గారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ అభిమానుల మీద ఉండాలని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటాను. వాళ్ళ ఆశీస్సు ఉన్నంత సేపు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడుతూనే ఉంటారు, చేపడుతూనే ఉండాలి. వాళ్ళ వెనకాల కూడా ఎప్పుడు కూడా మేము కూడా వెనుకంటే ఉంటామన్న విషయాన్ని ఈ అభిమానులు ఎవరైతే శోభన్ బాబు అభిమానులు మా సుబ్రహ్మణ్యం గారికి మరి నిజంగా కూడా చెప్పుకోవాలి. అలా పరిస్థితి చిన్నది కానీ మనస్తత్వాలు చాలా పెద్ద మనస్తత్వం. అభిమానులందరినీ కూడా ఒక డయాస్ మీద తీసుకొచ్చి ప్రతి ఏడాది స్వర్గీయ నందమూరి తారక రామారావు శోభన్ బాబు యొక్క జ్ఞాపక శక్తుల్ని గుర్తు చేయడం అనే విధంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తూ అదే విధంగా కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఆయన పెట్టినటువంటి స్ఫూర్తిని కానీ ఆ నరవాన్ని కూడా ఈ రోజు మరుచుకోవాలనుకున్నాం. ఈ రోజున వందలాది మంది ఈ రోజున మామూలుగా ఎమ్మెల్యే కింద అయినా
యువతకి మనకి చైతన్యం ఇచ్చిన, అలాగే ఆయన త్వరలో మినిస్టర్ అయినా కూడా చాలా గొప్పకరమైన భావిస్తూ ఆయన యొక్క ఆయన యొక్క ఆశీస్సులు కానీ ఆయన నడవడికను కానీ ఈ రోజున మేము స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క ఆశీస్సులు కొనసాగుతూనే ఈ రోజున మీ అందరూ కూడా అభిమానంగా ఉంటామన్న విషయాన్ని ఒకసారి మామూలుగా అభిమానులందరికీ కూడా తెలియపడుతూ, అలాగే మరి నటపోతున్న శోభన్ బాబు గారు ఆ రోజున ఏదైతే మామూలుగా సినీ రంగ చరిత్రలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కూడా చనిపోయినప్పుడు కూడా సినీ రంగంలోనే ఒక్కసారి దిగిపోయిన అడుగు పెట్టినటువంటి మహోన్నత రైతు శోభన్ బాబు గారు. ఆ రోజున శోభన్ బాబు 1959 సినిమాలో మామూలుగా దేవదాస్ సినిమాలో వచ్చి 1961లో కూడా సీతా కళ్యాణ సినిమాలో మంచి పేరు సంపాదించుకొని 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల దాకా కూడా అనేక సినిమాల్లో పేరు పెట్టేది సంపాదించి ఫిలింఫేర్ అవార్డులు సంపాదించిన ఘనత ఎవరికైనా స్వర్గీయ శోభన్ బాబు గారికి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆనాటి ఫిలింఫేర్ అవార్డు సినిమాలు కూడా మొట్టమొదటిగా చెల్లెలు కాపురం, అలాగే జీవన జ్యోతి, అలాగే బంగారు చెల్లెలు, సంపూర్ణ రామాయణటువంటి మహా గొప్ప సినిమాల్లో వచ్చేసి ఆ తర్వాత అనేక సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి సరిగ్గా శోభన్ బాబు గారు అని చెప్పి కూడా ఈ సభకు మనవి చేసుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి శోభన్ బాబు అభిమానులకు కానీ, ఎన్టీ రామారావులకు కానీ, అలాగే అభిమానులతో ఎన్టీ రామ అందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మా సాయి సహకారాలు ఉంటాయి. కళాకారులను కూడా ఈ రోజు నాయకులు కూడా గుర్తించి వాళ్ళ ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఒకసారి నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు స్టేజ్ ఆర్టిస్ట్ గా కూడా ఉదయ్ కుమార్ గారు కానీ, అలాగే చక్రవర్తి గారు కానీ, వేలుపూడి అశోక్ కుమార్ గారు కానీ, ఇటువంటి మన ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ గా చూడకపోయినా వీళ్ళు మనం చూసి యాక్షన్ చూసి చాలా ఆనందపడే సందర్భాలు వాళ్ళు ఎక్కడున్నప్పుడు కూడా అందరూ కూడా ఆత్మ శాంతించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి సుబ్రహ్మణ్యం గారి తోటి బృందంపై ఈ అభిమానులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. వేదిక అలాగే శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ సార్ ఎన్టీఆర్ కళావేదిక శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ 2018 పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 181 ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే ఇది 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా శ్రేయభిలాషులు ఆత్మీయులు మా బాబుసాయి గారికి, అలాగే టిఎస్ కృష్ణారావు గారికి, అలాగే రాయుడు చంద్రకుమార్ గారికి, ఆలీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం సార్.